అందరికీ నమస్కారం. నేను మీ సందీప్ శృంగారపాటి. మొదటిగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ముద్రించినటువంటి వార్త పెన్షన్స్లో ఏపీ టాప్ అనేటువంటి ప్రధానమైనటువంటి వార్తగా జ్యోతి పేపర్లో రాయటం జరిగింది. ఆంధ్రజ్యోతి పేపర్ కానివ్వండి, ఈనాడు పేపర్ కానీ, ఎల్లో మీడియా, టీవీ5, ఏబిఎన్, ఇంకా ఇతర ఛానల్స్, ఎల్లో మీడియా అంతా కూడా వీళ్ళ యొక్క తపన, వీళ్ళ యొక్క ఆవేశం, వీళ్ళ యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే ఏదో రకంగా అబద్ధాలు చెప్పైనా పర్వాలేదు, మోసపూరితమైన రాతలు రాసైనా పర్వాలేదు, ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెడితే ఇక మనందరం ఆడిందే ఆట, పాడిందే పాట, మనం ఏదైనా చేయొచ్చు, మనం అధికారంలో ఉండే దానికోసం ఏది చేసైనా సరే మన యొక్క అంతిమ లక్ష్యం అధికారంలో ఉండటం. మనం అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడు నా సీట్లో కూర్చోబెడితే మనం రాష్ట్ర సంపదని రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి మనం దోచుకొని, పంచుకొని, దాచుకునేదానికి వీలవుతుంది. దీనికోసం వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పైనా, ఎన్ని కళ్ళబొల్లి మాటలు మాట్లాడైనా, ఎన్ని కల్పనా కథల మాటలు మాట్లాడైనా ఏదో ఒక రకంగా మనం అధికారంలో ఉండాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో వీళ్ళ యొక్క రాతలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 66,34,000 మందికి అవ్వాతాతలకి పింఛన్లు ఇవ్వటం జరిగింది. దానిని ఇప్పుడు గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో 4.5 లక్షల మందికి ఏకంగా కోత కోసి 1,93,363 పింఛన్స్ ఇప్పుడు ఇస్తూ ఉన్నారు. అంటే ఈ సంవత్సరంన్నర కాలంలో దాదాపుగా 4.5 లక్షల మందికి పింఛన్లు ఎగవేత జరిగింది. ఎంత దారుణం ఇది! ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నా. అవ్వాతాతలు, పాపం వృద్ధులు 20వ తారీఖు వచ్చిందంటే ఎప్పుడు 1వ తారీఖు వచ్చిద్దా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే పాపం వాళ్ళకి మెడిసిన్స్ తెచ్చుకునేదానికి కానీ, లేకపోతే ఏదన్నా హాస్పిటల్కి వెళ్ళేదానికోసం కానీ, పాపం ఇడ్లీ తెప్పించుకోవాలనో, లేకపోతే ఏదైనా టిఫిన్ తెప్పించుకోవాలనో, పాపం వాళ్ళకి ఇంట్లో ఎవరైనా పట్టించుకోకపోతే వాళ్ళకి అదే ఆధారం అవుతుంది. కాబట్టి అంటే పిల్లలు పట్టించుకోకపోయినా, లేకపోతే కొంతమందికి పిల్లలు లేకపోయినా అవే వాళ్ళకి ఆధారం కాబట్టి పాపం వాటి కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి అవ్వాతాతలకు ఇచ్చేటువంటి వాటిల్లో కూడా కోత పెట్టి ఈ ముఖ్యమంత్రి అన్యాయం చేస్తూ ఉన్నాడు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇక విచిత్రమైనటువంటి సంగతి ఏంటంటే దివ్యాంగులకి, ఎవడైనా సరే దివ్యాంగుల జోలికి వెళ్తాడండి? అసలు దివ్యాంగుల్ని ఏ ముఖ్యమంత్రి అయినా, అసలు ముఖ్యమంత్రి ఆ స్థానం తీసి పక్కన పెట్టండి, ఏ మనిషి అయినా, మానవత్వం ఉన్నటువంటి ఏ మనిషి అయినా దివ్యాంగుల్ని పాపం అన్యాయం చేస్తారండి? దివ్యాంగుల్ని ఎవరైనా సరే మోసం చేయొచ్చండి? వైకల్య శాతం అనేటువంటి పేరుతో దాదాపుగా 1,00,000 మంది దివ్యాంగులకి కోత కోసాడు ఈ ముఖ్యమంత్రి, ఈ చంద్రబాబు నాయుడు. ఇది ఎంత దారుణమైనటువంటి విషయం అంటే అసలు దివ్యాంగుల జోలికి ఏ మనిషి అయినా పోయి వాళ్ళకి అన్యాయం చేయాలని చెప్పి ఆలోచన చేస్తారు. ఎంత దుర్మార్గం అసలు ఇది! దివ్యాంగులకి 1,00,000 మందికి పెన్షన్స్ కోత కోసాడు. కానీ ఈ జ్యోతోడు మాత్రం, ఈనాడోడు మాత్రం, ఎల్లో మీడియా అంతా కూడా కట్టగట్టుకొని పెన్షన్స్ ఇచ్చే విషయంలో ఏపీ టాప్ అంట. చంద్రబాబుని ఏ కాడికి జాకీలు పెట్టి లేపేటువంటి ప్రయత్నం ఈ మోసగాళ్ళు చేస్తారు. ఇంకా విచిత్రమైనటువంటి సంగతి ఏంటంటే, ఇది చాలా ముఖ్యమైనటువంటి సంగతి. విచిత్రమైన సంగతి ఏంటంటే ఈ నెల నిన్న ఈరోజు ఇస్తున్నటువంటి పింఛన్లో ఎంత దారుణం అంటే, ఇంటి పన్నులు పేరుతో, పాత బకాయిల పేరులతో, ఇప్పుడు ఉన్నటువంటి బకాయిల పేరులతో దివ్యాంగుల చేతిలో రసీదులు పెట్టి, ఇంటి రసీదులు వాళ్ళ చేతిలో పెట్టి రౌడీ మావుల్లాగా ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తున్నారు. మీరు ఇంటి పన్ను కట్టాలి కాబట్టి మీ ఇంటి పన్ను బకాయి ఉంది, ఈ నెల మీరు ఇంటి పన్నులు కట్టాలని చెప్పి ఒక రౌడీ మావుల్లాగా. ఎంత దారుణం అండి! పాపం వాళ్ళు వాటి కోసం ఎంత ఆశ పెట్టుకుంటారు, వాటి కోసం 1000 కళ్ళతో ఏ రకంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇది దారుణం కదా. దాదాపుగా ఇప్పుడు ఇవి కూడా
ఇంటి పన్నులు కూడా పెంచి, గతంలో 400 300 ఉండేది, ఇప్పుడు 700 800 900 చేసి ఇంటి పన్నులు పెంచి వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా 702 కోట్లు ఇప్పుడు కొత్తగా కట్టాల్సినవి ఉన్నాయి. గతంలో 232 కోట్లు ఉన్నాయి. దాదాపుగా 1000 కోట్లు వసూలు చేసేటువంటి కార్యక్రమం పెట్టుకొని ఇప్పుడు ఇచ్చేటువంటి అవ్వాతాతలకు ఇచ్చేటువంటి పెన్షన్స్లో, దివ్యాంగులకు ఇచ్చేటువంటి పింఛన్లలో ఇప్పుడు వాటిని వసూలు చేస్తూ వాటిని కట్ చేసి వాళ్ళ చేతుల్లో రసీదులు పెట్టి డబ్బులు తీసుకొని పోతా ఉన్నారు. ఇదంతా పాపం. అసలు వాళ్ళ జోలికి వెళ్ళొచ్చా? నిజం మాట్లాడుకోవాల్సి వస్తే ఎప్పుడో అంటే జనవరి తర్వాత మార్చిలోపు పంటలు ఇంటికి వస్తున్నటువంటి సందర్భంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి పన్నులు వసూలు చేసేటువంటి కార్యక్రమం పెట్టుకుంటారు సర్వసాధారణంగా. కానీ ఇప్పుడే ఈ ఆగస్టు సెప్టెంబర్ ఈ మాసాల్లోనే ఇప్పుడు ప్రజలు ఇబ్బందిగా ఉన్న పరిస్థితులు, ఇప్పుడు పెట్టుబడి అయ్యాలి, ఇప్పుడు అందరూ కూడా పొలాలకు పెట్టుబడులు పెడతా ఉంటారు. ఇలాంటి సమయంలో దివ్యాంగుల దగ్గర నుంచి, అవ్వాతాతల దగ్గర నుంచి ఒక రౌడీ మామూలులాగా వాళ్ళ చేతుల్లో రసీదులు పెట్టి డబ్బులు వసూలు చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. సంపద సృష్టిస్తానని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలని వాళ్ళ యొక్క లేకపోతే దివ్యాంగులు అవ్వాతాతల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఈ రకంగా చేయటం అనేది అత్యంత హేయమైనటువంటి చర్య. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ అవ్వాతాతల దగ్గర నుంచి, దివ్యాంగుల దగ్గర నుంచి ఇలాంటి పనులు చేయొద్దని చెప్పి, వీలైతే వాళ్ళకి ఏదన్నా ఇంకా కొంచెం పెంచిచ్చేటువంటి పని చేయండి తప్ప వాళ్ళని ఏడిపించొద్దని, కంటిన్యూలు పెట్టించొద్దని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను.